ఈ రోజు వీడియోలో మనం రథసప్తమి, మనకు రేపు వచ్చేటటువంటి రథసప్తమికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుందాం. రథసప్తమి అనేటటువంటిది సూర్యునికి ప్రత్యేకమైనటువంటి తిథిగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఈ విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు చూసినట్లయితే సూర్యుడిని పూష అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. దీని వెనుక జరిగినటువంటి ఒక చిన్న స్టోరీని చెప్తాను. అలాగే సూర్యునికి మనం చూసినట్లయితే చిక్కుడుగాయలతో రథం చేసి ఆయనకు మెత్తటి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేటటువంటి సాంప్రదాయం మనకుంది. దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఇది మీరు ఈ రోజు విన్నారు కదా, ఎలాగో మళ్ళీ రేపు కూడా వినే ప్రయత్నం అయితే చేయండి. మనకు దక్ష యజ్ఞం జరిగినప్పుడు ఆ యొక్క దక్షుడు అమ్మవారిని శివుణ్ణి పిలవకపోవడం, శివుని నిందించడం, తద్వారా అమ్మవారు బాధని పొందడం, పిలువనటువంటి తండ్రి గారి కార్యక్రమానికి కూడా యజ్ఞానికి కూడా అమ్మవారు రావడం, శివుడు వద్దు అని నివారించడం, ఇది ఎంత స్టోరీ జరుగుతుంది అనమాట. అయినప్పటికీ కూడా అమ్మవారు చెప్తుంది, వెళ్తాను శంకర, నేను పుట్టింటి వారు కదా, వాళ్ళు పిలవకుండా వెళ్ళే అధికారం నాకుంది, వెళ్తాను, ఏం చేస్తారో చూస్తాను, నేను ఎలా ఉంటుందో పరిస్థితి అని అమ్మవారు వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారిని అవమానించడం జరుగుతుంది. అవమాన భంగంతో తల్లివారు ఆ యొక్క బాధని తట్టుకోలేక అక్కడే అగ్నిని తగల్చి దాంట్లో తన యొక్క శరీరాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టినప్పుడు ఈ యొక్క వార్త ప్రమాద గణాలు తెలుసుకొని అమ్మవారి తరపున కాసేపు యుద్ధాన్ని చేస్తాయి. కానీ దక్షుని ముందు నిలవలేక ఆ యుద్ధంలో ఓటమిని చెందడం, తదనంతరం అవి బాధతో దెబ్బలు తిని శంకరుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవడం. ఆ విషయం తెలిసిన మరుక్షణమే శంకరుడు రుద్రుడై ఒక జటను ఊటపీకి కైలాస పర్వతానికి వేసి కొట్టడము, దాంట్లోంచి మనకు వీరభద్రుడి జననం జరగడము. ఇలా వీరభద్ర జననానంతరం స్వామి ఆజ్ఞ అని అనగానే, నాయన వెళ్లి ఆ దక్షిణ సంగతిని ఏంటో చూసిరాపో అని అనగానే అత్యంత వేగంతో క్రోధంతో వచ్చినటువంటి ఆ యొక్క వీరభద్రుడు అక్కడ ఉండేటువంటి సమస్త యజ్ఞాన్ని, దక్షుణ్ణి, వచ్చినటువంటి పరివారాన్ని, దేవతలని, అక్కడ ఉండేటటువంటి సమస్త గణాలని మొత్తం మర్దన చేసేస్తాడు. ఆ మర్దనలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు రథసప్తమి రోజు దాన్ని ఒక విధానంగా, ఒక పూజా పద్ధతిగా రావడం జరిగింది. ఆ రోజే ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క దక్ష యజ్ఞంలో దక్షుణ్ణి కాదంటే తనని కూడా ఏడశపిస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది దేవతలు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి అధికారం అలాంటిది. అది కూడా శివుని యొక్క అనుగ్రహమే, కానీ దక్షుడు మర్చిపోతాడు దానిని. అయితే దీంట్లో మనకు సూర్యుడు కూడా వస్తాడు. సూర్యుడు కూడా వచ్చినప్పుడు సూర్యుడిని మన యొక్క వీరభద్రుడు ఆయన యొక్క దవడల మీద గుద్దడం, దానితో పాటు ఆయనకు పనులు అనేటటువంటి ఊడిపోవడం జరుగుతుంది. అయితే ఇలా అనేక మంది దేవతల్ని అనేక రకాలుగా కొట్టేస్తాడు వీరభద్రుడు. వీరంతా ఆయన యొక్క తీవ్రతని తట్టుకోలేక మళ్ళీ శివుని దగ్గరికి బ్రహ్మదేవుని తీసుకుని వెళ్లి శివుని దగ్గరకు వెళ్లి బతిమిలాడడం జరుగుతుంది అనమాట. బతిమిలాడినప్పుడు మహాదేవుడు శాంతించి, నాయన మీకు నా రక్ష ఉంటుంది, వీరభద్రుడు మిమ్మల్ని చెనకడు అని చెప్పడంతో అప్పుడు శాంతిని పొందుతారు. అప్పటికే వీళ్ళు గాయాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి వీరు అడుగుతారన్నమాట, స్వామి ఇప్పటికే చాలా తీవ్రంగా మేము గాయాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, కొంతమంది కొన్ని అవయవాలను కూడా కోల్పోవడం జరిగింది, కాబట్టి మాకు ఏదైనా తరుణోపాయం చూపెట్టండి అని అంటారు. అప్పుడు మహాదేవుడు జాలితో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉంటాడనమాట. దాంట్లోనే మనకు సూర్యుని వరకు వచ్చేసరికి సూర్యునికి చెప్తాడు, నాయన పూష అనేటటువంటి పేరుతో నువ్వు ఈ రూపంతో ఇలాగే ఉండు, నీకు ఇంకొక రూపం వస్తుంది, ఆ రూపంలో మళ్ళీ నీవు సూర్యునిగా ప్రకాశిస్తూ ఉంటావు. కానీ ఈ యొక్క పూష అనేటటువంటి రూపంతో రథసప్తమి రోజు ఎవరైతే నిన్ను ఇలా ఆరాధిస్తారో వారికి కోరికలు తీరుస్తూ ఉంటావు. నీకు అంటే ఈ రూపంలో నీకు పనులు లేవు కనుక నీకు ఇక్కడ చాలా మెత్తడైనటువంటి ఆహారం, అందుకే మనం పాయసానాన్ని పెడుతూ ఉంటాం. చాలా మెత్తగా పాలతో చిన్నపిల్లలకి ఇది ఎలాగైతే తయారు చేస్తామో ఆ విధమైనటువంటి ఆహారాన్ని సమర్పించేటటువంటి రోజుగా రథసప్తమిని తీసుకుంటూ ఉంటారు. అలా ఆ విధంగా చిక్కుడుగాయల రథం కట్టి ఆ దాంట్లో సూర్యుడు వస్తున్నాడు అని భావిస్తూ ఆ స్వామివారి ముందు ఈ యొక్క పాయసానాన్ని నైవేద్యంగా పెట్టి ఆయన్ని అక్కడ అర్చించి పూజించి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి విధానం ఇదొకటి. ఇది మనకు పెద్దలు కూడా చాలా మంది చెప్పారు. అయితే ఇలా ఆరాధించడం ద్వారా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు మీకు ఏమైనా ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చేటటువంటి శక్తి ఆయనకు ఉంటుంది. అయితే రేపు మనకు సూర్యుడు అనగానే మనం గమనించినట్లయితే త్రిమూర్తి యొక్క స్వరూపుడు ఆయన. కేవలం ఒక్క రూపమే కాదు సూర్యుడు అంటే. మనకు అందులో చూసినట్లయితే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి సిద్ధాంతంలో మనకు పంచాయతన పూజా విధానంలో సూర్యుడు కూడా ఒకడు. సూర్యుడు మోక్షాన్ని కూడా ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలతో ఉంటాడు కనుక సూర్య ఆరాధన ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల పురాతనమైనది. మీరు గమనించినట్లయితే ఈజిప్ట్ లో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈజిప్ట్ వాసులు సేవించేది, ప్రార్థించేది, కొలిచేది సూర్యుడిని. వారి యొక్క మీరు చూసినట్లయితే వారి మూవీస్ ఇప్పుడు హాలీవుడ్ లో చూస్తూ ఉంటాం కదా, ఈజిప్షియన్ మూవీస్, దాంట్లో చూస్తే మీరు
సూర్య సంబంధంగా ఆ పిరమిడ్లు కానీ ఆ మమ్మీలు కానీ ఇవన్నీ చూసినట్లయితే చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆయనకు వీరు హోమాలు కూడా చేసినట్టు వారి యొక్క పురాతనమైనటువంటి ఆ గ్రంథాలలో లభిస్తుంది. మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు ఇలా సంవత్సరాలు మన ఉత్సవాలు ఎలాగైతే అమ్మవారికి అయ్యవారికి చేస్తూ ఉంటామో వారు కూడా అలా ఉత్సవాలు చేసేటటువంటి సాంప్రదాయం ఉంది సూర్యునికి. ఇది చాలా వరకు కనుమరుగైపోవడం ద్వారా మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు ఇతర మతాల యొక్క ఉద్ధతి పెరగడం ద్వారా. కానీ వాళ్ళు కూడా ఆరాధించింది సూర్యున్నే. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ దేవతల శక్తులు కూడా ఎక్కువ సూర్య సంబంధంగానే ఆ సూర్యలోకాంతో కనెక్షన్ ఉన్నట్టుగానే చూపిస్తూ ఉంటారు. కాబట్టి సూర్యుడు అనేటటువంటి వాడు సనాతనమైన వాడు, ఆయనయే పరబ్రహ్మ స్వరూపంగా మనం భాషిస్తూ ఉంటాం. ఈ యొక్క సూర్యుడిని కనుక ఎవరైతే అర్చిస్తారో వారు సమస్త దేవతల్ని అర్చించినటువంటి ఫలితాన్ని పొందుతారు అని మనకు చెప్పడం జరిగింది. దేవి భాగవతంలో కానీ, శ్రీ మహావిష్ణు పురాణాల్లో కానీ, శివ పురాణాల్లో కానీ, శాక్తేయ, గానాపత్య వీటి ప్రతి దాంట్లోనూ సూర్యునికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇచ్చే చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవంగా సూర్యుని మనం భావిస్తూ ఉంటాం కనుక అమ్మవారిని కూడా సూర్యమండల వాసిని అంటూ ఉంటాం, చంద్రమండల వాసిని అంటూ ఉంటాం. గమనించినట్లయితే మీరు సూర్యుని యొక్క దివ్యమైనటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అమ్మవారి శక్తి. సూర్య మండలానికి పైన ఉండేటటువంటి శక్తి ఏదో అది కూడా అమ్మవారి శక్తిగా భాషిస్తూ ఉంటుంది. అందుకనే ద్వాదశ ఆదిత్యుడు అంటూ ఉంటాం. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క ఆదిత్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, అమ్మవారి లోకంలో కూడా అలాగే. ఈ విధంగా సూర్యుని లోపల సమస్త దేవతలు ఉంటారు. అలాగే చాలా మంది అంటూ ఉంటారు సూర్యుడు నవగ్రహాల్లో ఒకడు కదా అని. నవగ్రహాల్లో ఒకడు. అలాగే మీరు గమనించినట్లయితే ఆయన యొక్క రథానికి ఉండేటటువంటి అశ్వాల్లో మీరు చూడండి, మనం అంటూ ఉంటాం కదా ఆ పగ్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పగ్గాలకు సర్పాలు అంటూ ఉంటాం కదా మనం. కర్కోటక, ఆదిశేషుడు వీళ్ళ ఈ సర్పాలు ఏవైతే మహాసర్పాలని చెప్తూ ఉన్నామో మనం, ఈ మహాసర్పాలే పగ్గాలుగా ఉంటాయి. ఆ సర్పాలు పగ్గాలుగా ఉండి నవగ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. అందుకనే గ్రహాలకు రాజుగా మనం సూర్యుని చెప్తూ ఉంటాం. అంటే ఈ నవగ్రహాలకు ఆయనే రాజు. రాజు అంటే మంత్రిగా బుధుని తీసుకుంటూ ఉంటారు. ఈ యొక్క మనం ఈ రకంగా చూసినట్లయితే బుధుడు మంత్రిగా ఉంటూ ఉంటాడు. ఈయన రాజు అనమాట. గురువు మీకు అందరికీ తెలిసిన వాడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూస్తున్నా కూడా మనకు సూర్యుడు రాజు. ఏ పనైనా కావాలి అంటే మనకు రాజుని పట్టుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు రాజు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కనుక సూర్యుని ఆరాధించే వారికి నవగ్రహ దోషాలు చాలా తేలిగ్గా నివారింపబడతాయి. సర్పదోషాలు అంటూ ఉంటారు. నేను చెప్పాను కదా పగ్గాలే సర్పాలుగా ఉన్నాయి కాబట్టి సూర్యుని ఆరాధించే వారికి సర్పదోషాలు కూడా నివారింపబడతాయి. అవును, సూర్యుని ఆరాధించడం ద్వారా రానిదంటూ ఏదీ లేదు. ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారికి రాజ్యాలు. అందుకే చూడండి కొంతమందికి జాతకంలో సూర్య మహాదశ అనుకూలించింది అంటే రాజకీయాల్లో విశేషమైనటువంటి కీర్తి వస్తుంది. వారికి ఎదురే ఉండదు, ఇక ఎవరు నిలవలేరు. ఎందుకంటే మనకు చూసినట్లయితే గ్రహ కారకత్వాల్లో సూర్యునిది గవర్నమెంట్ కు సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైనా సరే సూర్యునికి సంబంధించినవి. అధికారం అంటూ ఉంటాం, అథారిటీ. ఇక ఆయన నిలబడ్డాడు అంటే ఆయనకు ఎదురు చెప్పలేరు. ఎందుకంటే అంతే, ఆయన ముందు నిలబడలేరు అనమాట. ఎందుకు అంత శక్తి ఎక్కడిది? రాజు ఆయన సూర్యుడు. సహజంగా ఆయన బలం ఎవరికైతే ఉంటుందో జాతకంలో వారికి ఎదురు ఉండదు. ఇక అంటే అథారిటీ వస్తుంది వాళ్ళకు. అధికారం అనేటటువంటి వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజు కనుక శాసకుడు, ఆయన శాసించగలడు. అట్లా ఆ విధంగా సూర్యుని యొక్క బలం ఉన్న వారికి అలా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి మనం చూసినట్లయితే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు. ఈ యొక్క ఆరోగ్యానికి కారకుడు సూర్యుడు కనుక ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారికి అనారోగ్య సమస్యలు నివారింపబడతాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి జనులు ఎవరైతే ఉంటారో వారికి పెద్ద నియమాలంటూ ఏమీ లేవు. ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడు వచ్చే ముందు కనుక ఆయనకు ఎదురుగా నిలబడి సూర్యునికి మీరు నవగ్రహ స్తోత్రాల్లో మనం చిన్న స్తోత్రం ఉంటుంది, శ్లోకం ఉంటుంది కదా, ఆ ధ్యాన శ్లోకాన్ని కనుక వచ్చినట్లయితే మీరు ఆ ధ్యాన శ్లోకాన్ని స్మరించి ఆయనకు చేతులు తలకు తాకించి ఒక్కసారి నమస్కారం చేసి మనస్ఫూర్తిగా తండ్రి నీవే పరబ్రహ్మవు, నీవే సాక్షాత్ దైవానివయ్యా అని ఒక్క నమస్కారం చేసినట్లయితే వారికి అద్భుతమైనటువంటి సూర్య అనుగ్రహంతో పాటు గాయత్రి మంత్రం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తారు అని మనకు చెప్పడం జరిగింది. అంటే మీరు ఇక్కడ గమనించండి ఎంత శక్తివంతుడు సూర్యుడు. వారికి ఆ రోజు జరిగేటటువంటి ప్రతి కార్యంలోనూ సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అనేది మీరు మర్చిపోవద్దు ఇక్కడ. అయితే రేపు రథసప్తమి రోజు మీరు చేయవలసింది ఏమిటి, మీకు వీలైనంత వరకు మీరు ఖచ్చితంగా రేపు ఉదయాన్నే లేవడం, సూర్యుడు రాకముందుకే మీ స్నానాలు పూజలు అన్ని పూర్తి చేసుకోండి. సూర్యుడు వచ్చేసరికి మీకు వీలైతే నది స్నానం చేయండి. ఖచ్చితంగా నది స్నానం చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది. నది స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం కానీ, లేనివారు ఇంట్లో మీకు రావిచెంబులో కానీ ఒక నీటిని తీసుకొని సూర్యుడు ఉదయించే ముందు తులసి మొక్కకు ఆయనకు సమర్పిస్తున్నట్టుగా అర్ఘ్యం సమర్పించడం కానీ, ఇవి కూడా మాకు చేయడం రాదండి అనుకునేవారు
శ్రద్ధగా కూర్చొని అనంతరం మంచిగా సూర్యుడు ఉదయిస్తూ ఉండగా లేత సూర్య కిరణాలు మీ మీద పడుతూ ఉండగా మీరు ఆదిత్య హృదయాన్ని ప్రారంభించండి. ఆదిత్య హృదయాన్ని ప్రారంభించి మనస్ఫూర్తి ఆయనకు నమస్కారం చేసి ఆదిత్య హృదయాన్ని చదవండి. అలాగే సూర్య అష్టకం కూడా చాలా శక్తివంతమైనది. సూర్య అష్టకాన్ని కూడా స్మరించే ప్రయత్నం చేయండి. నేను చెప్పాను ఇంతకుముందు సూర్యునికి ప్రీతికరమైనటువంటి పూజా విధానం కూడా. అలా చిక్కుడుగాయల రథం కట్టి మీరు కూడా పాయసానాన్ని సమర్పించి ఆయన పూజిస్తారు అంటే, శక్తి ఉంటే అలా కూడా పూజించండి. మాకు ఇవేమీ తెలియదండి అనుకునేవారు మంచిగా స్నానం చేసి సూర్యుని ఎదురుగా కూర్చొని ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా పారాయణ చేయండి. అది కూడా పెద్దగా ఉంటుంది, మాకు చదవడం చేత కాదు అనుకునేవారు ఆదిత్య అష్టకం, సూర్య అష్టకం అంటూ ఉంటాం. దాన్ని ఒక్కమారు మీరు కనీసంలో 11 సార్లు చేయడం ఉత్తమం. అది చేయడం ఇబ్బందిగా ఉందనుకోండి 9 సార్లు లేదా 5 సార్లు లేదా 3 సార్లు కనీసం ఒక్కమారు అంటూ ఉంటాం. ఇలా బేసి సంఖ్యలో చేయండి. చేసి ఆ యొక్క సూర్య అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఎక్కడైనా సూర్య దేవాలయం ఉన్నట్లయితే అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకొని భక్తిగా నమస్కారం చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఏది చేస్తామో ఆ దేవతకు అది మనకు కొన్ని ఇంతల రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది అనమాట. అంటే ఆ కాలానికి ఆ శక్తి ఉంటుంది. ఆ విధంగా మీరు రేపు సూర్య సంబంధంగా ఏది చేసినా కనీసం నామం జపించిన ఆదిత్యాయ ఆదిత్యాయ అన్నా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. ఇలా సూర్యునికి సహస్రనామాలు ఉన్నాయి, 108 నామాలు అంటూ ఉంటాం. ఆ విధంగా కావున ఈ విధంగా మీ శక్తి కొద్దీ మీరు ఎలా పూజించగలిగితే అలా పూజించండి. మనస్సును పెట్టి మాత్రం పూజించండి. ఇదే మీకు కావాల్సింది. మీరు ఎలాగైనా చేయండి దేవునికి పూజ, అక్కడ మీ మనస్సు నిలవాలి. మనస్సును నిలబెట్టి పూజించండి. చక్కటి ఫలితాన్ని రేపు పొందండి.